بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. قال الله تعالى في القرآن الكريم والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم لأماناتهم وعهدهم راعون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما. సకల స్తోత్రాలు సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు, రక్షకుడు, జనన మరణాలకు అతీతుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహకే శోభిస్తాయి, ఆయనకే చెందుతాయి. ఆ తరువాత కోటాను కోట్ల కారుణ్యాను శుభాలు ప్రవక్తలందరిపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, విశ్వనాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన ఇంటి వారిపై, ఆయన సహచరులపై ఎల్లెడలా వర్షించుగాక. ఆమీన్. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈరోజు ఇన్షాల్లా అమానత్ వాస్తవికత గురించి ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో తెలుసుకుందాం. నా అభిమాన సోదర సోదరీమణులారా, అమానత్ అంటే నిజాయితీ, సచ్చీలత, అప్పగింత. నా ప్రియ వీక్షకులారా, ఇస్లాం ధర్మం శాశ్వతమైన సంపూర్ణ జీవన సంవిధానం. ప్రవక్తల నాయకుడు, ప్రవక్తల పరంపరను ముగించిన ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చిన షరియత్ ధర్మశాస్త్రం, ఆయన పవిత్ర జీవితం మన అందరి కోసం నమూనా, మార్గదర్శకం. అదేవిధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చిన షరియత్తు ఇంకా ఆయన బోధనలు ప్రతి కాలంలోని సమస్యలకు, సవాళ్లకు పరిష్కారం చూపుతాయి. అదేవిధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనిషి జీవితానికి సంబంధించిన ఆరాధనలు, వ్యవహారాలు, నీతి నడవడికలు, న్యాయం, సమానత్వం, మానవతావాదం, ఉన్నత నైతిక విలువలు, ఇలా అన్ని విషయాలలో మార్గదర్శకం వహించారు. అదేవిధంగా ఇస్లాం ధర్మం బోధించే నైతిక ప్రమాణాలలో ఉన్నతమైన నైతిక ప్రమాణం అమానత్, అప్పగింత, నిజాయితీ, సచ్చీలత. నా ప్రియ వీక్షకులారా, ఈ పూర్తి సృష్టిలో గొప్ప అమానతుదారులు ఎవరు అంటే ప్రవక్తలు. అందులో ఉత్తమమైన అమానతుదారులు
మన ప్రియ ప్రవక్త అగ్రగజులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన దైవ దౌత్యానికి ముందు కానీ దైవ దౌత్యం తరువాత కానీ నిజాయితీగా వ్యవహరించేవారు. తత్కారణంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తి సమాజం, అందులో ఆయన శత్రువులు సైతం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమీన్, విశ్వసనీయుడు, స్వాదిక్, నిజాయితీపరుడు అనే బిరుదులతో పిలిచేవారు. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈనాటి అంశం అమానత్, అప్పగింత. దీన్ని ప్రస్తుత సమాజంలో ఒకరు మరొకరి వద్ద ఏవైనా వస్తువులు పెడితే వాటిని భద్రంగా ఉంచి వారు కోరినప్పుడు వారికి తిరిగి వాపసు చేయడాన్ని అమానతు అని పరిమితం చేసుకున్నాం. కానీ అమానత్, నా అభిమాన సోదర సోదరీమణులారా, అమానతులు చాలా రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా వాటన్నింటిని పేర్కొనడం చాలా కష్టం. నా అభిమాన సోదర సోదరీమణులారా, అమానత్ యొక్క భావం విస్తృతమైనది. చాలా విషయాలు దీనిలో చేర్చబడ్డాయి. అందుకే చాలామంది అనేక విషయాలలో అమానత్, అప్పగింత అని అనుకోరు. కాబట్టి అమానత్లో ఖియానత్ అంటే ద్రోహానికి పాల్పడతారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈరోజు ఇన్షాల్లా అమానత్లోకి వచ్చే కొన్ని విషయాలను తెలుసుకుందాం. నా ప్రియ వీక్షకులారా, యావత్తు షరియత్, దైవ ధర్మం ఒక అమానత్, అప్పగింత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నెంబర్ 72లో ఇలా సెలవిచ్చాడు: ఇన్నా అరదనల్ అమానత అలస్ సమావాతి వల్ అర్ది వల్ జిబాల్ ఫాబైన యహ్మిల్నహా వఅష్ఫఖ్న మిన్హా వహమలహల్ ఇన్సాన్ ఇన్నహు కాన జలూమన్ జహూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఇలా సెలవిచ్చాడు: మేము మా అమానత్, అప్పగింతను ఆకాశాల ముందు, భూమి ముందు, పర్వతాల ముందు ఉంచాము. కానీ అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి, దానికి భయపడిపోయాయి. అయితే మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, వాడు అక్రమానికి ఒడిగట్టేవాడు మూర్ఖుడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇక్కడ ఈ ఆయతులో అమానత్ అంటే షరియత్తు ఆదేశాలు, విద్యుక్త ధర్మాలు అని అర్థం. వాటిని పాటించిన వారికి పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా వీటిని తిరస్కరించిన వారు శిక్షార్హులవుతారు. అదేవిధంగా బాధ్యతతో కూడుకున్న అమానత్, అప్పగింతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాల ముందు, పర్వతాల ముందు పెడితే అవి భయంతో వణికిపోయాయి.
దాన్ని మోయటానికి ఏ ఒక్కటి ముందుకు రాలేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అమానతును మానవుని ఎదుట పెడితే అతను దైవాజ్ఞలకు శిరసావహించినందుకు లభించే పుణ్య ఫలాలకు ఆశపడి ఆ కీలక బరువు బాధ్యతను ఎత్తుకున్నాడు. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరిమణులారా, మన వద్ద ఉన్న అమానతును కోరినప్పుడు ఇవ్వటం ఎంత అవసరమో షరియత్తు ఆదేశాలను, దైవ ధర్మం యొక్క ఆదేశాలను నిర్వర్తించటం కూడా అంతే అవసరం. నా ప్రియ వీక్షకులారా, ఇక అమానతును భూమి ఆకాశాలు పర్వతాల ఎదుట ఎలా ఉంచారు, దానికి అవి ఏ రీతిలో స్పందించాయి, మానవుడు ఈ అమానత్ను ఏ సమయంలో ఎలా ఎత్తుకున్నాడు అనే సందేహాలు తలెత్తవచ్చు, సర్వసాధారణం. కానీ వీటిని మానవునికి ఉన్న ఈ పరిమిత జ్ఞానంతో వివరించలేడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి సృష్టిలోనూ ఒక విధమైనటువంటి చైతన్యాన్ని, స్పందనను పొందుపరిచాడు. ఇది వాస్తవం. ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు ఈ సృష్టిలో మనం చూస్తున్నాము. దీన్ని మనం నమ్మాలి. మనకున్న ఈ పరిమితమైన జ్ఞానం వల్ల మనకు ఈ విషయం బోధపడకున్నా అల్లాహకు మాత్రం అంతా తెలుసు. కాబట్టి తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, షరియత్తు ఆదేశాలు అంటే ఆజ్ఞలు, విధులు, నిషేధాలను పాటించాలి. ఈ విధంగా పాటిస్తే అమానత్ను అంటే అప్పగింతను నెరవేర్చినట్టు. ఒకవేళ పాటించకపోతే అమానత్, షరియత్తు అంటే ధర్మం పట్ల, దైవ ధర్మం పట్ల ద్రోహానికి పాల్పడినట్టు. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఇక ఆ తరువాత దివ్య ఖురాన్ కూడా ఒక అమానతే, అప్పగింతే. ఈ దివ్య ఖురాన్, ఈ ఖురాన్ను సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి సర్వ మానవుల రుజుమార్గం కొరకు అవతరింపజేయబడిన గ్రంథం అని విశ్వసించాలి. అదేవిధంగా దాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా దానిని అర్థం చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా దానిని ఆలోచించాలి, దానిపైన ఆలోచించాలి, దాని యొక్క ప్రతి వాక్యం పైన ఆలోచించాలి, దాన్ని ఆచరించాలి. అదేవిధంగా దీనిని అంటే ఈ దివ్య ఖురాన్ను వేరే వారికి నేర్పించాలి. అదేవిధంగా దీని యొక్క సందేశాన్ని పూర్తి ప్రజల వరకు చేర్పించాలి. ఇది మనపై ఉన్న బాధ్యత, ఇది అమానత్. దీన్ని మేము నెరవేర్చాలి. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరీమణులారా, తౌహీద్, ఏక దైవత్వ విశ్వాసం, ఏక దైవారాధన కూడా అమానతే. దీన్ని కూడా తౌహీద్ను, ఏక దైవత్వాన్ని, ఏక దైవారాధనను
పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి. దానిపై స్థిరంగా ఉండాలి. ఎటువంటి షిర్కుకు పాల్పడకూడదు. దీన్ని ఇతరులకు పరిచయం చేయాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా సున్నతులు ఇవి కూడా అమానతే, అప్పగింతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హష్ర్ ఆయత్ నెంబర్ 7లో ఇలా సెలవిచ్చాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుం అన్హు ఫంతహూ. దయప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని వారించిన వాటి నుండి దూరంగా ఉండండి. నా అభిమాన సోదర సోదరిమణులారా, సున్నతులు కూడా అమానత్, అప్పగింత. కాబట్టి మనం సున్నతులను పాటించాలి. అదేవిధంగా మంచి వైపుకు ప్రజలను ఆహ్వానించడం ఇది కూడా అమానతే, అప్పగింతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలి ఇమ్రాన్ 110లో ఇలా సెలవిచ్చాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కరి వ తు'మినూన బిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్టమైన సమాజం మీరు మంచి వైపుకు ప్రజలను ఆహ్వానిస్తారు. అదేవిధంగా చెడుల నుండి ప్రజలను ఆపుతారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ప్రజలను మంచి వైపుకు ఆహ్వానించడం, చెడుల నుండి వారించడం ఇది కూడా అమానత్, అప్పగింత. ఇది మనపై ఉన్న బాధ్యత. ఇందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఖైరే ఉమ్మ అన్నాడు, శ్రేష్టమైన సమాజం అన్నాడు. కాబట్టి ఈ బాధ్యతను కూడా మనము నెరవేర్చాలి. ఇలా ఇస్లాం ధర్మం యొక్క ప్రతి బోధన అమానతే, అప్పగింతే. దీనిని మనం నెరవేర్చాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా ఎవరి అమానతులు మన దగ్గర ఉన్నాయో వాటిని తిరిగి వారికి వాపసు చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 58లో ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లాహు యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా. ముస్లిములారా, ఎవరి అమానతులు వారికి అప్పగించమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ వీక్షకులారా, ఎవరైనా మన వద్ద ఏ వస్తువునైనా ఎత్తిపెట్టండి అని అమానతుగా ఇస్తే మళ్ళీ వారు కోరినప్పుడు వారికి ఆ అమానతును నిజాయితీగా ఇచ్చేయాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ప్రస్తుతం సమాజంలో ఎక్కువ శాతం అమానతు, అప్పగింతలో ఖయానత్ చేస్తున్నారు, ద్రోహానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ మనల్ని ఇటువంటి చేష్టల నుంచి కాపాడుగాక. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా అప్పు కూడా అమానతే, అప్పగింతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా ఆయత్ నెంబర్ 287లో 83లో ఇలా సెలవిచ్చాడు,
ఫైన్ అమిన బఅదుకుం బఅదన్ ఫల్యుఅద్దిల్లజి తుమిన అమానత. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇచ్చివేయాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఈ ఆయతులో అమానత్ అంటే అప్పు అని భావం. ఎవరైనా తమ దగ్గర ఏమీ తాకట్టు పెట్టుకోకుండా, ఎవరిని సాక్షిగా ఉంచుకోకుండా, ఎదుటి వ్యక్తి మీద నమ్మకంతో అతనితో బాకీ వ్యవహారం చేస్తే ఆ వ్యక్తి అతని మీద ఉన్న ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అతని అమానతులను అతనికి చెల్లించాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ప్రస్తుతం సమాజంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు తిరిగి ఇవ్వాలనే ధ్యాసే ఉండదు. ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి మన చుట్టూ తిరిగి తిరిగి అతని చెప్పులు అరిగిపోతాయి. పరిస్థితి ఎంత దిగజారిందో ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరిమణులారా, ఒకవేళ హక్కుదారునికి అతని హక్కును చెల్లించకుండా అనవసరంగా వాయిదాలపైన వాయిదాలు వేస్తూ పోవటం నిజాయితీకి విరుద్ధం. అది మహాపాపం. నా అభిమాన సోదర సోదరిమణులారా, బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: స్తోమత కలవాడు అప్పు తీర్చటంలో ఆలస్యం చేయటం అన్యాయం. మీలో ఎవరినైనా స్తోమత కలిగిన వ్యక్తికి అప్పజెబితే అతను ఆ వ్యక్తి వెంట పడి అతని అప్పును వసూలు చేసుకోవాలి. అల్లాహు అక్బర్. అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పారు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకున్న తర్వాత ఇతని వద్ద అప్పు తీర్చే స్తోమత ఉంది, అటువంటి పరిస్థితిలో ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయటం అన్యాయం. ఒకవేళ అప్పు తీర్చే స్తోమత లేదు, వేరే తెలిసిన వ్యక్తి దగ్గర, ధనవంతుని దగ్గర అప్పు తీసుకోమని అప్పగించాడు, అప్పుడు అతను తొందరగా ఆ వ్యక్తి అతని వెంటపడి అతని నుండి బాకీ వసూలు చేసుకోవాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఇదే విధంగా ఇతరుల రహస్యాలు కూడా అమానతే. ఇతరుల అంటే మన బంధుమిత్రులు, మనతో పాటు ఉన్నవారి రహస్యాలు కూడా అమానతే, అప్పగింతే. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు హజరత్ సాబిత్ రజియల్లాహు అన్హు హజరత్ అనస్ రజియల్లాహు అన్హు గారి నుండి నుండి చేసిన కథనం. అంటే ఆయన నుండి విన్ని ఈయన గారు ప్రవచించారు. అది ఏమిటి? హజరత్ అనస్ రజియల్లాహు గారు చెబుతున్నారు, ఒకరోజు నేను నా స్నేహితులైన పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నాను. అంతలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా దగ్గరకు వచ్చారు. ముందుగా ఆయన మాకు సలాం చేశారు. ఆ తర్వాత నన్ను ఒక పని మీద పంపించారు. దాంతో నేను ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమైపోయింది. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఆలస్యం ఎందుకయింది బాబు అని నన్ను అడిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఒక పని మీద పంపించారమ్మా అని నేను సమాధానమిచ్చాను. ఆ పని ఏమిటి అని మళ్ళీ మా అమ్మ నన్ను అడిగింది. నేను అదొక రహస్య విషయమని చెప్పాను. అప్పుడు నా తల్లి
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రహస్యాన్ని ఎవరితో కూడా చెప్పగాకు బాబు అని నన్ను హితోపదేశం చేసింది. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరిమణులారా, తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, మనతో పాటు ఉన్న మన సోదరులు కానీ, బంధువులు కానీ, మన మిత్రులు కానీ, ఎవరివైనా రహస్యాలు మనకు తెలిసినాయంటే ఆ రహస్యాలు వేరే వారికి తెలియచేయకూడదు. ఇది కూడా అమానతే, అప్పగింతే. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా అర్హత ఉన్నవాడికే పదవిని ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. ముస్లిం గ్రంథంలోని హదీసు హజరత్ అబూజర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒకరోజు హజరత్ అబూజర్ రజియల్లాహు అన్హు గారు చెబుతున్నారు, ఒకరోజు నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నన్ను ఎక్కడైనా ప్రభుత్వాధికారిగా ఎందుకు నియమించరు అని అడిగాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిరుకోపంతో తన చేత్తో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత్తో నా భుజాన్ని తట్టి, ఓ అబూజర్, నువ్వు బలహీనుడివి, ఉద్యోగం అనేది ఒక అమానతు, అప్పగింత, న్యాయంగా పొంది దాని విధుల్ని నిర్వర్తించే వారిని తప్ప అసమర్థుల్ని అది ప్రళయదినాన పరాభవానికి, పశ్చాత్తాపానికి గురి చేస్తుంది అని సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. నా ప్రియ వీక్షకులారా, పదవులు పొందే వారిలో ముఖ్యంగా 2 లక్షణాలు ఉండాలి. ఒకటి సమర్థత, 2 కార్యదక్షత. ఈ 2 లక్షణాలు లేని వారు పదవులకు అనర్హులు. ఎవరికైతే పదవి లేక ఏదైనా ఉద్యోగం లభిస్తుందో అతను ఆ పదవికి, ఆ ఉద్యోగానికి న్యాయం చేకూర్చాలి, నిజాయితీతో అతనిపై ఉన్న బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకంటే ఉద్యోగం కూడా, పదవి కూడా ఒక అమానతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లోని సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 58లో ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా. ముస్లిములారా, అమానతులను యోగ్యులైన వారికి అప్పజెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా వ్యాపారం కూడా ఒక అమానతే. వ్యాపారం కూడా ఒక అమానతే, అప్పగింతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లోని సూరతుల్ ముతఫిఫీన్ ఆయత్ నంబర్ 1, 2, 3లో ఇలా సెలవిచ్చాడు, వైలుల్ లిల్ ముతఫిఫీన్ అల్లజీనా హుమ్ ఇజక్తాలు అలన్ నాసి యస్తౌఫూన్ వైజా కాలుహుం ఔ వజనుహుం యుఖ్సిరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురు గాక. వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ వారికి కొలిచి ఇచ్చేటప్పుడు, తూకం వేసేటప్పుడు కానీ, కొలిచి ఇచ్చేటప్పుడు కానీ తగ్గించి ఇస్తారు. ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
నాశనమౌదురుగా కానీ హెచ్చరిక చేశాడు. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఎంతమంది వ్యాపారస్తులు, చాలా అందరూ అని నేను చెప్పను, కొంతమంది ఇటువంటి చేష్టలకు పాల్పడుతుంటారు. వీటినింటి దూరం అవ్వాలి. ఇటువంటి వాటికి, ఇటువంటి చెడులకు దూరంగా మసలుకోవాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా సహీ ముస్లిం గ్రంథంలోని హదీసు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఒక ధాన్యపు కుప్ప దగ్గర నుంచి వెళ్తూ అందులో చెయ్యి వేసి చూశారు. వేళ్లకు తడిగా తగిలింది. అప్పుడు ఆయన, ఓ ధాన్యం మనిషి, ఏమిటిది అని అడిగారు. అందుకతను, వర్షానికి తడిసిపోయినాయి దైవ ప్రవక్త అని అన్నాడు. అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, మరైతే దాన్ని ప్రజలకు కనపడేలా పైకి ఎందుకు పెట్టగలేదు? దానిపైన తడిసిపోయిన ధాన్యాన్ని పైన ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, విను, మన్ గషనా ఫలైస మిన్నా, ఎవరైతే మమ్మల్ని మోసం చేస్తాడో వాడు మాలోని వాడు కాడు అని హెచ్చరించారు. నా అభిమాన సోదర సోదరిమణులారా, మాలోని వాడు కాడు అంటే ముస్లింలలోని వాడు కాడు అని అర్థం. ముస్లింల విధులపై, ముస్లింల ఆచరించే ఆచరణలపై, విధానంపై అతను లేడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. నా అభిమాన సోదర సోదరిమణులారా, వ్యాపారం కూడా ఒక అమానతే. కాబట్టి దీనిలో నీతి నిజాయితీగా మసలుకోవాలి. ఆ విధంగానే ప్రజల పట్ల వ్యవహరించాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఈ విధంగా అమానత్ అంటే అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా, సజావుగా నిర్వర్తించటం అన్నమాట. ఇవి ఇతరులకు చెల్లించవలసిన పైకం కానీ, ఇతరులు మన వద్ద పెట్టిన వస్తువులను కానీ, అదేవిధంగా రహస్య విషయాలను కానీ, అదేవిధంగా అల్లాహతో చేసిన వాగ్దానాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ నిజాయితీగా నిర్వర్తించాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా అమానతుదారుడు ఎవరైతే ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ముమినూన్లో జన్నతుల్ ఫిర్దౌస్కు వారసులు అయ్యే వారి లక్షణాలను కొన్ని తెలిపాడు. అందులో ఒక లక్షణం అమానతుదారుడు కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ముమినీన్ ఆయత్ నెంబర్ 8లో ఇలా సెలవిచ్చాడు, వల్లజీనా హుమ్ లి అమానాతిహిం వఅహదిహిం రాఊన్, వల్లజీనా హుమ్ లి అమానాతిహిం వఅహదిహిం రాఊన్. ఎవరు? జన్నతుల్ ఫిర్దౌస్కి వారసులు. వారు ఎటువంటి వారంటే అప్పగింతల, అమానత్ల విషయంలో, వాగ్దానాల విషయంలో కడు అప్రమత్తంగా ఉంటారు, అంటే నెరవేరుస్తారు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అమానతులను కనుక మేము సరిగ్గా, నీతిగా, నిజాయితీగా మేము నెరవేరిస్తే మేము ఎక్కడికి పోతాము? స్వర్గంలోకి ప్రవేశిస్తాం. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా అమానత్లో ఖియానత్కి పాల్పడితే, ద్రోహానికి పాల్పడితే, అప్పగింతలో ద్రోహానికి పాల్పడితే దీనికి కూడా హెచ్చరిక ఉంది. ఎవరైతే అప్పగింతలో ద్రోహానికి పాల్పడతాడో అతనిలో కపట లక్షణం ఉండదన్నమాట. నేను చెప్పే మాట కాదు, మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా పలికారు: 4 లక్షణాలున్న వ్యక్తి పచ్చి కపటిగా పరిగణించబడతాడు. ఒకవేళ వాటిలో ఏ ఒక్క లక్షణం అతనిలో ఉన్న దాన్ని వదిలిపెట్టినంత వరకు అతనిలో ఆ కపట లక్షణం ఉన్నట్టుగా భావించబడుతుంది. ఆ 4 లక్షణాలు: 1, అతనికి ఏదైనా అప్పగిస్తే అతను ద్రోహానికి పాల్పడతాడు. అంటే అమానత్ అప్పగింతలో ఖియానత్ ద్రోహం చేస్తాడు. 2వ లక్షణం, వాగ్దానం చేసి ఆ తరువాత మోసం చేస్తాడు. మూడో లక్షణం, మాట్లాడితే అబద్ధం మాట్లాడతాడు. 4వ లక్షణం, ఎవరితోనైనా జగడానికి దిగితే నోరు పారేసుకుంటాడు. నా అభిమాన సోదర సోదరి మండలారా, ఈ ముక్తసరి సమయంలో అమానత్ లాంటి విస్తృతమైన పదాన్ని, దానిలో ఉన్న చాలా విషయాలను మేము చర్చించుకోలేము. కాబట్టి అల్లాహుతాలా ఏవైతే మనకు ఈ చర్చలో చర్చించుకునేందుకు ఏ విషయాలైతే మన హృదయాలలో వేశాడో ఆ విషయాలను మీ ముందుంచడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ చెప్పడం కన్నా వినడం కన్నా ఎక్కువగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.